ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పొలగాని మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి పుష్ప 1 2021 డిసెంబర్లో రిలీజ్ అయ్యి ఎంత సంచలనంగా మారిందో మనందరికి కూడా తెలిసిందనమాట. పుష్ప 1 అనేది ఎంత సక్సెస్ఫుల్ హిట్ అయిందో మన అల్లు అర్జున్ గారి కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పుష్ప 1 రిలీజ్ అయ్యి దాదాపు ఇప్పటికి 3 సంవత్సరాలు కూడా దాటింది అనమాట. 2021 నుంచి ఇది 2024 అనమాట. అంటే 2021 నుంచి 2024 1, 2, 3 అంటే 3 సంవత్సరాలు దాటింది. అంటే ఇటు దాదాపుగా 2020 నుంచి 2023 వరకు దాదాపు 3 సంవత్సరాలు దాటింది. అయితే రీసెంట్ గా పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అసలు ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిన విషయం, మనం కూడా చెప్పనవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే పుష్ప 2 రిలీజ్ అనేది బీహార్లోని పాట్నాలో నిర్వహించారనమాట. అది కూడా ఎందుకంటే బీహార్లోని పాట్నా నిర్వహించిన తర్వాత పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కి అక్కడ ఉన్న వారు కూడా ప్రతి ఒక్కరు కూడా కూలీలు అనమాట. రోజువారీ కూలీలు అని చెప్పి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పుష్ప 2లో కూడా పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పుష్పలో అల్లు అర్జున్ గారు ఒక కూలి వ్యక్తిగా పనిచేసే వ్యక్తి ఇప్పుడు కూలి వ్యక్తిగా పనిచేసే రోజువారీగా పనిచేసే వ్యక్తి అంత పై స్థాయికి ఎలా ఎదిగారు అనేది మెయిన్ థీమ్ అనమాట పుష్పాన్ని. అయితే ఇక్కడ బీహార్లో కానీ పాట్నాలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ యూపీలో కానీ నెక్స్ట్ ఎంపీలో కానీ నియర్ బై ఉంటాయి కాబట్టి అక్కడ అందరూ కూడా దాదాపు కూలి పని చేసుకునే వ్యక్తులు ఉంటారన్నమాట. అయితే ఈ సినిమా పుష్ప 2 అనేది అక్కడ వారి నిజమైన జీవితాల్లో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వారి నిజ జీవితాల్లో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి పుష్ప 2 ట్రైలర్ అనేది అక్కడ రిలీజ్ చేశారనమాట. అయితే పుష్ప 2 ట్రైలర్ అనేది అక్కడ రిలీజ్ చేసిన తర్వాత ఎంత సంచలనంగా మారిందంటే దాదాపు 2 లక్షల మంది కూడా గాంధీ స్టేడియంకి వచ్చారనమాట. అయితే బీహార్ పాట్నాలోని గాంధీ స్టేడియం అనేది చాలా పెద్ద స్ట్రెంత్ ఉన్న స్టేడియం అనమాట. అక్కడ దాదాపు 2 లక్షల మందికి పైచిలకు వచ్చారు. అయితే అక్కడ ఎలక్ట్రిసిటీ పోల్స్ కి లైట్స్ కి ఏర్పాటు చేసిన గడి స్తంభాల మీద కూడా ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా ఎక్కి పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేయడానికి నెక్స్ట్ దాంట్లో హీరోయిన్ గా యాక్ట్ చేసిన రష్మిక మందన్న కానీ పుష్ప 2లో యాక్ట్ చేసిన అల్లు అర్జున్ కానీ ఇతర అభిమానులు కానీ చూడటానికి దాదాపు 2 లక్షల పైచిలు కూడా ప్రజలు కూడా తరలి వచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇదిగా నిర్వహించారనమాట. అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో పుష్ప 2 ట్రైలర్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఒక్క రోజులోనే దాదాపు 4 కోట్ల మంది చూశారనమాట. అంటే 40 మిలియన్స్ వ్యూస్ 1 డే. అంటే 40 మిలియన్స్ అంటే తెలుగులో మనం అక్షరాల్లో చూసుకుంటే 4 కోట్ల మంది మన సౌత్ ఇండియాలో చూసుకుంటే. అదే బాలీవుడ్ లో చూసుకుంటే 5 మిలియన్ అంటే 50 మిలియన్స్ అంటే 50 మిలియన్స్ అంటే దాదాపు 5 కోట్ల మంది కూడా పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేశారు అనమాట. అయితే ఇటు తెలుగులో 40 కోట్ల మంది, నెక్స్ట్ అటు బాలీవుడ్ లో దాదాపు 5 కోట్ల మంది వీక్షించిన ఈ పుష్ప 2 ట్రైలర్ ఎంత సంచలనంగా మారిందో మనం చూసుకోవచ్చు. అయితే నేను కూడా పుష్ప 2 ట్రైలర్ చూశాను. 1కి 3 సార్లు పుష్ప 2 ట్రైలర్ చూశాను. దాంట్లో అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం అసలు ఎంత వండర్ఫుల్ గా అంటే అంత వండర్ఫుల్ గా ఉంది. పుష్ప 1ని బీట్ చేసే విధంగా పుష్ప 2 ఉందని చెప్పి ఈ ట్రైలర్ లో మనకు అర్థమవుతుంది అనమాట. దాదాపు పుష్ప 2 సినిమా తీయటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఏంటంటే ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క చిన్న ఎలివేషన్ కూడా బిగ్ అంటే పెద్ద బడ్జెట్ దాదాపు కోట్ల రూపాయలతోని ఆ సినిమాని తెరకెక్కించారు. దాంట్లో ఒక చిన్న బిట్టు కూడా దాదాపు 1 కోటి రూపాయలతోని తెరకెక్కించి అంత క్లియర్ కట్ గా ఉండే విధంగా పుష్ప 2ని ట్రైలర్ ని కూడా అంత ఇదిగా నిర్వహించారు. ట్రైలర్ ఇంత ఇదిగా ఉందంటే మరి సినిమా ఏ విధంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుందో నెక్స్ట్ ఎంతవరకు సూపర్ హిట్ అవుతుందో మనం కూడా వెయిట్ చేయాలి. అయితే దాదాపు ఈ పుష్ప 2 సినిమా అనేది 11,500 థియేటర్లో దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా పుష్ప 2 రిలీజ్ అనేది జరగబోతుంది. అయితే ఎంత జరుగుతున్నా కూడా ఒక మెగా ఫ్యామిలీ నుంచి ఎందుకు ఒక ట్వీట్ రాలేదు, ఒక కామెంట్ రాలేదు, ఒక అప్రిషియేషన్ రాలేదు అని చెప్పి పుష్ప 2 అభిమానులు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ అభిమానులు కానీ అల్లు ఫ్యామిలీకి సంబంధించిన రిలేటివ్స్ కానీ దాదాపు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే పుష్ప 2 రిలీజ్ అయ్యి ఇంత సంచలనంగా క్రియేట్ చేస్తున్న పుష్ప 2 ట్రైలర్ నుంచి ఒక్కరి స్పందన కూడా రాలే. అటు రామ్ చరణ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ నాగబాబు కానీ వరుణ్ తేజ కానీ ఇంకా ఎంతమంది నిహారిక కానీ ఇంతమంది కూడా మెగా ఫ్యామిలీలో ఉండి ఒక్కరు కూడా రెస్పాండ్ కాకపోవడానికి గల కారణాలు ఏంటని చెప్పి పుష్ప 2 అభిమానులు ఇది ఒక పెద్ద సందిగ్ధంగా మారింది. అయితే వీటన్నిటికీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలక్షన్స్ కంటే ముందు అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ అయినటువంటి అతనికి నంద్యాలలో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో అతనికి ప్రచారం అంటే తనకి సపోర్ట్ గా వెళ్ళినందుకు ఈ విధంగా వీళ్ళు మెగా ఫ్యామిలీ అనే
మన మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా పుష్ప 2 మీద కామెంట్ చేయదలుచుకోదని చెప్పి ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడిగా ఉండి అక్కడ ఏపీలో పోటీ చేస్తున్న తరుణంలో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ ఇక్కడ మెగా ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ ఇంతమంది క్రేజ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి అక్కడ ఏపీలో ఉన్న తన శిల్పా రవి గారికి సపోర్ట్ చేయడం వెనుక చాలా పెద్ద కుట్ర దాగిందని చెప్పి ప్రతి ఒక్క అల్లు అర్జున్ అభిమాని కానీ వీళ్ళందరూ కానీ అనుకుంటున్నారు అనమాట. సో ఈ రెండింటి మధ్య కూడా ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రిలీజ్ చేయకపోవడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణం ఏమిటని చెప్పి మనకి అర్థమవుతుంది అనమాట. సో వీటన్నిటిని బేస్ చేసుకొని అల్లు అర్జున్ కూడా నార్త్ ఇండియన్ మీద ఫోకస్ చేయాలని చెప్పి ఇది ఒక పాయింట్ తోని నార్త్ ఇండియాలో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేసినట్టు మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇటు పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కానీ, రామ్ చరణ్ అభిమానులు కానీ వారి నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంటుందని చెప్పేసి అనే కాన్సెప్ట్ లో కూడా అందరూ అనుకుంటున్నారు అనమాట. దీనిపై అల్లు అర్జున్ తన ఇంటర్నల్ గా రియాక్ట్ అయ్యి అక్కడ కూడా గ్రౌండ్ వర్క్ చేసి మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి పుష్ప 2 ట్రైలర్ అనేది అక్కడ మన బీహార్ పాటలో రిలీజ్ చేశారనమాట. అక్కడ కూడా క్రేజ్ చాలా విపరీతంగా ఉంది. సో మీరు కూడా అసలు మెగా ఫ్యామిలీ సపరేట్ అయిందా, అల్లు అర్జున్ ఫ్యామిలీ సపరేట్ అయిందా అనేది మీరు కూడా తెలుసుకోవాలంటే ఒకసారి మీరు కూడా ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. గట్టిగా ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో నాకు ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో నేను తయారు చేస్తా. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.